హాయ్ ఫ్రెండ్స్, గురుబావి 6వ ఎపిసోడ్లోకి వెళ్ళటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, దివ్య చేతిలోని ఫోన్ చూసి కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఒక్క క్షణం షాక్ అయ్యారు. తను మొబైల్లో దివ్య ఇందాక చూసిన బావి ఉంది. ఆ బావి దగ్గర కొన్ని క్షణాల క్రితం తను ఎలాగ టార్చ్ లైట్ వేసి ఉందో తను చూసిన ఆపోజిట్ వైపు మదన్ మరియు పోలీసులందరూ సెర్చ్ చేస్తున్నట్లుగా ఒక వీడియోలో కనపడింది. ఒక్కసారిగా పోలీసులతో పాటు దివ్య కూడా కొంచెం కంగారు పడింది. హే, నేను ఇప్పుడే ఈ బావిని చూశాను, అక్కడి దాకా వెళ్ళి వచ్చాను కదా, మరి నేను ఎంత వెతికినా నాకు అక్కడ ఎవరూ కనపడలేదు. అంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారా? నాకు ఎదురుగా ఉన్నా కూడా నాకెందుకు కనపడలేదు అని అనుకుంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు కూడా, మేడం, మీకు ఎదురుగానే మన పోలీసులు మదన్ గారు కూడా ఉన్నారు కదా, మరి మీకు కనపడలేదా అని కొంచెం ఆత్రంగా అడిగారు. లేదు, నాకెవరూ కనపడలేదు, నేను అక్కడ అంతా బాగా చూశాను కూడా, ఇదంతా ఏదో మిరాకిల్ లాగా ఉంది, అక్కడ ఏదో మిస్టరీ ఉంది, మనం కనుక్కోవాలి అని అంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్, చాలే మేడం, నిన్న కూడా మా తమ్ముడు అలాగే చెప్పాడు, వాడు అక్కడికి వెళ్లే ముందు నాకు కాల్ కూడా చేశాడు, నేను వద్దు వద్దు అంటున్నా కూడా పై అధికారులు మాట తప్పలేము అనుకుంటూ వెళ్ళాడు, అంతే, వెళ్ళినోడు వెళ్ళినట్లే, ఇక తిరిగి రానే లేదు అంటూ ఒక్కసారిగా ఫోన్ వైపు చూశాడు. మేడం, చూడండి, మీరు వెనక్కి తిరిగి వచ్చాక వాళ్ళు ఆ బావి దగ్గరికి వెళ్తున్నారు అని మరో కానిస్టేబుల్ ఆ వీడియో వైపు చూస్తూ చెప్పాడు. వాళ్ళు ఆ వీడియో చూస్తూ ఉన్నారు. ఆ బావి దగ్గర మదన్తో పాటు కొంతమంది పోలీసులు టార్చ్ లైట్ వేసుకుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మదన్ పోలీసులతో, ఆగండి, ఒక్కసారి అటువైపు చూడండి అంటూ ఆ బావికి కొంచెం దూరంలో మండుతున్న మంటలను చుట్టూ కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేయటం గమనించి అటువైపు చూపించాడు. మదన్తో పాటు అక్కడ ఉన్న ఎస్ఐ మరియు పోలీసులు ఆ మంట వైపు చూశారు. సార్, నేను ఇందాక మా ఫ్రెండ్స్ తోటి అక్కడికే వెళ్ళాను, ఇదిగో ఆ అమ్మాయిలు ఇందాక కూడా అక్కడనే డాన్స్ వేస్తూ ఉన్నారు, వాళ్ళే నా ఫ్రెండ్స్ని ఏదో చేసినట్లున్నారు అని చెప్పాడు కొంచెం ఆత్రంగా. ఎస్ఐ, అవునా, సరే వెళ్దాం పదా అక్కడికి అని చెప్పేలోపు అక్కడ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయిని మధ్యలో కూర్చోపెట్టి నవ్వుతూ మంచిగా మాట్లాడుతున్నారు. మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, ఇంతవరకు మదన్ కూడా వాళ్ళని చూడలేదు, ఒక అబ్బాయిని తీసుకువచ్చి బావి వైపుకు వచ్చాడు. ఏంటి, నీకు భయంగా ఉందా అని అబ్బాయితో అమ్మాయి అడిగింది. హే, నాకెందుకు భయము, నాకే భయం లేదు అని అబ్బాయి చెప్పాడు. అవునా, అయితే నాతో రా అని చెయ్యి అందించింది. అయితే నీకు భయపడాలనుందా అని అడిగింది. ఒకసారిగా ఇటురా గురుబావి, దీనిలోకి తొంగి చూడు అని చెప్పింది. పోలీసులందరూ ఆ అబ్బాయి వైపే చూస్తూ త్వరగా అక్కడికి వెళ్ళటానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. కానీ ఆ అడుగులు ముందుకు వెళ్ళటం లేదు. ఆ యువకుడు నవ్వుకుంటూ, సరే చూస్తాను, నాకేంటి భయం అంటూ ఆ బావిలోకి తొంగి చూడటానికి వెళ్ళాడు. అమ్మాయి, చూడు, ఇంకా ఎందుకు నిలబడ్డావు అలాగే అని నవ్వుతూ అబ్బాయి వైపు వయ్యారంగా చూసింది. అబ్బాయి సరే అంటూ ఆ బావిలోకి తొంగి చూడగానే బావిలో నుండి కొన్ని చేతులు అబ్బాయిని లోపలికి లాగేసుకున్నాయి. ఒక్కసారిగా మదన్ మరియు అక్కడ పోలీసులు అంతా కంగారు తిన్నారు. వారికి ఏమవుతుందో అనుకుంటూ అర్థం కాకుండా పెద్దగా కేకలు పెట్టారు. హే, ఆగు అక్కడే అంటూ. ఇది వీడియోలో చూస్తున్న దివ్య కూడా, ఇక్కడ పోలీసులకు కూడా చెమటలు పడ్డాయి. వారి కళ్ళ ముందే ఒక అబ్బాయిని బావిలో పడేయటం, తను పడిన వెంటనే ఆ బావి నుండి ఎగిసి పడుతున్న మంటలు రావటం వాళ్ళు చూశారు. అక్కడ ఉన్న మదన్ వారిని చూసి పెద్దగా రోహన్ అని అరుస్తున్నాడు. ఎలాగైనా అమ్మాయిలకు కనపడకుండా రోహన్ మరియు తన ఫ్రెండ్స్ని ఇటు సైడ్కి రప్పించుకోవాలి అని మదన్ తాపత్రయపడుతున్నాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా మదన్ వైపు ఓరగా చూసింది. ఆ కళ్ళు నిప్పులు కక్కుతున్నట్లు, ఈ పోలీసులు చూస్తున్నట్లు వారికి అనిపించింది. అమ్మాయి వీరి వైపు చూసి ఒక నవ్వు నవ్వి రోహన్ దగ్గరికి వెళ్ళిపోయింది. హేయ్, నీకు కూడా భయంగా ఉందా లేదా అని అడిగింది. నాకా భయం ఎందుకు అని కొంచెం చిన్నగా నవ్వుతూ రోహన్ చెప్పాడు ఆ అమ్మాయితో. ఆ రోహన్కి ఇందాక బావిలో అబ్బాయిని పడేసిన సంగతి ఏమీ తెలియదు. రోహన్ పక్కన ఉన్న అబ్బాయి తన చేతిని అందిస్తూ, అయితే రా నాతోటి అని చెప్పింది. రోహన్ ఎంతో సంతోషంగా అమ్మాయి చేతిని అందుకొని ముందుకి ఇందాక వచ్చిన అబ్బాయిలాగా వస్తున్నాడు. మదన్ రోహన్ వైపు చూసి పెద్దగా అరుస్తున్నాడు. రే, ఇటు రావద్దు అని. ఆ బావి దగ్గరికి దూరంగా వెళ్ళిపోరా, ఆమె ఒక మంత్రగత్తె, తన మాట నువ్వు వినకు, తన మాయలో నువ్వు పడకు అని పెద్దగా అరుస్తున్నాడు. ఆ అమ్మాయి రోహన్ వైపు చూసి, నీకు భయం లేదా అసలు అని అడిగింది.
నాకా భయం అస్సలు లేదు అని అన్నాడు రోహన్. అయితే భయపడాలనుందా అని అడిగింది. నువ్వు భయపడతావా అని రోహన్ అడిగాడు మురిసిపోతూ ఆమె అందాన్ని చూస్తూ. ఇక్కడి నుండి మదన్, ఒరే పిచ్చివాడా, పిచ్చ నా కొడక, ఆ అమ్మాయి అందంగా ఉందని సొంగలు కార్చుకు వెళ్ళకరా, నేను నిప్పుల్లో కుంపటిలో ముంచేస్తుంది. మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, అందమైన అమ్మాయిల జోలికి వెళ్తే కాలిపోతావని, ఇన్ని తిప్పలు తెచ్చుకున్నావు ఇప్పుడు అని మదన్ తిడుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న రోహన్ ఎవరికీ ఆ మాటలు వినపడటం లేదు. ఆ అమ్మాయి రోహన్ చేతిని పట్టుకుని, భయపడాలనుందా, రా ఒకసారి ఇటు వచ్చి బావిలోకి తొంగి చూడు అని చెప్పింది. రోహన్ సరే అంటూ ఆ బావి వైపుకి ఆ అమ్మాయి అందాన్ని చూస్తూ మురిసిపోతూ అడుగులు వేశాడు. ఆ బావి దగ్గరికి రాగానే ఆ అందమైన అమ్మాయి నవ్వుతూ, అదిగో ఆ బావిలోకి తొంగి చూడు ఒకసారి అని అడిగింది. రోహన్ ఆ బావిలోకి తొంగి చూడాల్సిన అవసరం మనకేంటి ఇప్పుడు అన్నాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, నీకు ఒక వింత చూపిస్తాను కదా, ఆ బావిలో నుండి నీకు ఒక అద్భుతమైన బహుమతి నేను ఇస్తాను అని చెప్పింది. నువ్వు నా ముందు ఉంటే నాకు ఇంకా వేరే బహుమతులతో ఏం పని అన్నాడు రోహన్. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని, నేను నీ ముందే ఉంటాను కానీ ఒక్కసారి బావిలోకి తొంగి చూడు అని చెప్పింది. ఆ అమ్మాయి క్రూరమైన నవ్వుని దాచిపెడుతూ. అప్పుడే దూరం నుండి తన ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతిలో చెయ్యి వేసి, నేను వస్తాను, నాకు భయం ఏంటో చూపించు అని అన్నాడు రోహన్ చేతిని పక్కకు నెడుతూ. మదన్ వాళ్ళు మరియు పోలీసులంతా ఏం జరగబోతుందో అని అక్కడే నిశ్చేష్టులై చూశారు. ఆమె కదలకుండా రోహన్ ఫ్రెండ్ చేతిని పట్టుకొని బావి వైపుకు ఈడ్చుకు వెళ్ళింది. అందరూ కేకలు పెడుతున్నారు, ఇప్పుడు ఆమె ఏమి చేయబోతుందో అని. హాయ్ గైస్, బురుబావి 6వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. 7వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారు కదా. సరే, ఇక ఉంటాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరియు ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేస్తారు కదా. సరే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.